హలో మై క్యూటీస్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ మింత్రా హాల్ గాయస్. మనం రీసెంట్ టైమ్స్లో మింత్రా హాల్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. సో ఇవాళ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం చూడబోయేవన్నీ కూడా 2 పీస్ కుర్తీ సెట్స్ అనమాట. లైక్ టాప్ అండ్ బాటమ్ రెండు వచ్చేస్తాయి, బట్ దుప్పట్టా రాదు. అన్నీ కూడా ఈ సమ్మర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి. కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి అండ్ కొన్ని రేయాన్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయన్నమాట. సో అన్ని డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా నచ్చిందంటే మీరు అక్కడ హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు యాజ్ యూజువల్గా ఇవాళ కలెక్షన్ అంతా కూడా మనకి సూపర్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. అన్నీ కూడా మనకి 500, 600 ఆ రేంజ్లోనే ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్. అన్నీ కూడా ఎంత బాగున్నాయంటే మీకు 1 by 1 డీటెయిల్స్ అయితే ఇస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న కుర్తీ సెట్ అనమాట. ఇది టాప్ అండ్ బాటమ్ మనకి రెండు కూడా రెడ్ కలర్లోనే వస్తాయి. ఇది వచ్చేసి టాప్ వస్తుంది మనకి, మొత్తం కూడా ఇలా బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి చిన్నగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ థ్రెడ్తోని ఎంబ్రాయిడరీ అయితే వచ్చేస్తుంది. బేసిక్గా ఇది హాఫ్ కాలర్ టైప్లో ఇలా వచ్చేస్తుంది, మొత్తం క్లోజ్డ్ నెక్ వస్తుంది. అండ్ ఇక్కడ థ్రెడ్ అయితే ఇచ్చేసారు మనం ట్రై చేసుకోవడానికి. అండ్ మనం తీయాలనుకున్నప్పుడు ఇది రిమూవ్ చేసి మనం ట్రై చేసుకోవచ్చు. సో అలా ఇంకా కింద వచ్చేసరికి బస్ట్ ఏరియా కింద అంతా మనకి ఇలా చిన్న టాజిల్స్ టైప్లో ఇలా ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి థ్రెడ్తో ఇచ్చేసారు. మొత్తం మనకి రెడ్ కలర్లోనే ఉంటుంది టాప్ అండ్ బాటమ్ కూడా. స్లీవ్స్ వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్గా 3/4 స్లీవ్స్ ఇస్తారు. అండ్ స్లీవ్స్కి ఎంబ్రాయిడరీ అయితే ఎంత బాగా ఇచ్చారు. యాక్చువల్లీ నాకు బాగా నచ్చేసింది. ఈ ఎంబ్రాయిడరీ అయితే నీట్గా ఉంది, ఫినిషింగ్ అంతా కూడా. అండ్ చిన్న బార్డర్ అదైతే మరీ పెద్దగా ఉండదు, అలానే ప్లెయిన్ స్లీవ్స్ లాగా కాకుండా బాగా ఇచ్చారు, సింపుల్గా ఉంటుంది. సో డైలీ బేసిస్ లాగా యూజ్ చేయాలన్నప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా. అండ్ ఈ కుర్తీకి మనకి చక్కగా సైడ్లో అయితే స్లిట్ ఇచ్చేస్తారు. ఇది అంబ్రెల్లా కట్ లాగా రాకుండా మనకి సైడ్లో చక్కగా స్లిట్ అయితే వచ్చేస్తుంది. అండ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఈ అవుట్ఫిట్కి. సో ఇలా అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది. అండ్ బ్రాండ్ వచ్చేసరికి ఇది విసుద్ బ్రాండ్. నేను సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్. అండ్ ఈ అవుట్ఫిట్ మీదకి బాటమ్ వచ్చేసరికి ఇలా ఇచ్చేస్తారు. రెడ్ కలర్లోనే వస్తుంది, కాకపోతే దీని మీద ఉన్న ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీ క్లోజప్లో క్లియర్గా అర్థమవుతుంది ఎలాంటి ప్యాటర్న్ వచ్చేస్తుంది అని. సో ఇలా దీనికి మనకి పాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఈ బాటమ్కి. ఇది ప్లాజోస్ అనమాట. సో ఇలా వచ్చేస్తే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ప్లాజో కాబట్టి. మనకి సమ్మర్స్లో అలా యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. మనం ఆల్ డే లాంగ్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కైనా, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా, లేకపోతే రెగ్యులర్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా జస్ట్ అలా క్యాజువల్గా స్టైల్ చేయడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓన్లీ సమ్మర్స్లోనే కాకుండా మనం ఏ సీజన్ అయినా సూపర్ కంఫర్టబుల్గా యూజ్ చేయొచ్చు. అండ్ దట్టు రెడ్ కలర్ కాబట్టి చాలా బ్రైట్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఏ అవుట్ఫిట్ చూస్ చేసుకోవాలని మన క్లారిటీ లేనప్పుడు జస్ట్ ఇలాంటి అవుట్ఫిట్స్లో వెళ్ళామంటే, జస్ట్ అలా షాపింగ్ కానీ అలా వెళ్ళాలనుకున్నప్పుడు చాలా బాగుంటాయి. లుక్ వైజ్ కూడా బాగుంటాయి అండ్ చాలా క్విక్గా రెడీ అయిపోవచ్చు ఇలాంటి అవుట్ఫిట్స్లో. బికాజ్ మనకు అవుట్ఫిటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి చాలా సింపుల్గా స్టైల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ 2 పీస్ కుర్తీ సెట్ అయితే నాకు చాలా నచ్చేసింది. దట్టు చాలా మంచి బ్రైట్ షేడ్లో ఉంటుంది కాబట్టి ఇంకొక బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. రెండు కూడా మనకి మంచిగా రెడ్ కలర్లోనే వచ్చేస్తాయి. దీని మీదకి మనం ఇన్ కేస్ పేర్ చేయాలంటే దుప్పటాతో పేర్ చేసినా కూడా లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు యూజువల్గా తీసుకునే సైజ్కి హ్యాపీగా వెళ్ళిపోండి, కరెక్ట్గానే వస్తుంది సైజ్ అయితే. అండ్ ఇందులో సైజ్ ఆప్షన్స్ అయితే మనకి స్మాల్ సైజ్ నుంచి అప్ టు XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది. సో సూపర్ కంఫీ ఉంటుంది. ఆల్ డే లాంగ్ ఏ సీజన్లో అయినా కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా అనిపిస్తుంది. ఇలాంటి అవుట్ఫిట్స్ లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దీనికి మనకి ప్లాజో బాటమ్ ఇచ్చారు కదా, దీన్ని మనం వేరే అవుట్ఫిట్స్ మీద కూడా లైక్ వేరే కుర్తీస్ మీద కూడా చక్కగా ఈ బాటమ్ ని మనం పేరప్ చేసి అలా కూడా స్టైల్ చేయొచ్చు. అప్పుడు మనం వేరే అవుట్ఫిట్ లాగా కూడా మనకు అనిపిస్తుంది. ఇలాంటి అవుట్ఫిట్స్ మన వార్డ్రోబ్ లో ఉన్నాయంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని డిఫరెంట్ అవుట్ఫిట్స్ లాగా చక్కగా స్టైల్ చేయొచ్చు. ఎవ్రీడే మనకు ఒక న్యూ లుక్ లాగా కూడా అనిపిస్తుంది. అండ్ స్టైల్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. సో అది ఒక అడ్వాంటేజ్ మనకి. ఈ అవుట్ఫిట్ కాస్ట్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు, బికాస్ నేను తీసుకున్నప్పుడు ఇది కొంచెం తక్కువ కాస్ట్ లో ఉంది. ప్రెసెంట్ అయితే కొంచెం కాస్ట్ అయితే ఇంక్రీజ్ అయింది. సో అందుకని నేను కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు. సో ఇది వచ్చేసి మన సెకండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనమాట. ఇది మనకు కొంచెం డార్క్ షేడ్ లో ఉంటుంది. డార్క్ బ్లూ కలర్ మీద ప్యాటర్న్ చాలా బాగుంది. అండ్ కలర్స్ కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి. ఈ కలర్స్ రావడం వల్ల, దీని మీద ఈ కలర్ రావడం వల్ల చాలా బ్రైట్ లుక్ క్రియేట్ అవుతుంది. ఈ అవుట్ఫిట్ కి అయితే చాలా సింపుల్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా, ప్రింటింగ్ అంతా కూడా మనకి చాలా సింపుల్ గా వచ్చేసింది. నెక్ లైన్ చాలా బాగుంటుంది. రెగ్యులర్ నెక్ లాగా కాకుండా ఇది కొంచెం రౌండ్ నెక్ లోనే వస్తుంది, బట్ కొంచెం హై నెక్ లాగా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బేసిక్ నెక్ అనమాట. మనకు కొంచెం బోట్ నెక్ టైప్లో వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి విసుద్ బ్రాండ్లో నుంచే తీసుకున్నాను. స్మాల్ సైజ్లోనే ఉంది ఇది కూడా. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా 3/4 స్లీవ్స్ వచ్చేస్తాయి. లుక్ అట్ ద ప్యాటర్న్ గైస్, ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ కానీ అంతా. ఈ బ్లూ కలర్ మీద మీరు నోటీస్ చేస్తే మనకు ఆల్రెడీ చిన్నగా ఇలా
లైన్స్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు, సెల్ఫ్ డిజైన్. దాని మీద మనకి ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది, సెల్ఫ్లోనే ఉంటుంది అది కూడా. సో ఇలా టాప్ అంతా కూడా మనకి ఇలానే వచ్చేసింది. ఒక సింపుల్ బేసిక్ కలర్, దాని మీద ఈ కలర్ రావడం వల్ల కొంచెం బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీనికి కూడా మనకి సైడ్లో అయితే చక్కగా స్లిట్ అయితే వచ్చేస్తుంది అండ్ లైనింగ్ అయితే రాదు. సో ఇలా ఈ టాప్కి యాక్చువల్లీ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇలా బాగుంది లెంత్ కూడా. కొంచెం లెంతీ ఉన్న టాప్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి యాజ్ యూజువల్గా సేమ్ వచ్చేస్తుంది మనకి. సో ఇది వచ్చేసి టాప్ అండ్ దీని మీదకి బాటమ్ చాలా బాగా ఇచ్చారు. మనకి సేమ్ టాప్లో ఉన్నట్లే ఉంటుంది బాటమ్ కూడా. సో ఇలా ఇది వచ్చేసి బాటమ్. మనకు ఆ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ప్రింటింగ్ ఉంది కదా, ఆ ప్రింటింగ్ ఒకటి రాదు, రిమైనింగ్ అంతా కూడా సెల్ఫ్ బ్లూ కలర్ ప్యాటర్న్ ఉంది కదా, సేమ్ అదే వచ్చేసింది బాటంలో. ఈ అవుట్ఫిట్కి కూడా మనకి ఫస్ట్ అవుట్ఫిట్ లాగానే ప్లాజో అయితే ఇచ్చేసారు కుర్తీ మీదకి. మనం స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కంటే కూడా ఈ సమ్మర్స్లో చాలా బాగుంటాయి స్టైల్ చేయడానికి ఈ ప్లాజోస్ అయితే. సో ఇది వచ్చేసి బాటమ్. గైస్ నాకు ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే ఎంత నచ్చిందో నేను అసలు మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. నాకు అంత నచ్చేసింది అండ్ సూపర్ కంఫీగా కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ అవుట్ఫిట్ అయితే మనకి మొత్తం టాప్ అండ్ బాటమ్ రెండు కూడా మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తాయి కాబట్టి ఆల్ డే లాంగ్ ఆల్ సీజన్స్ మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది. అవుట్ఫిట్ ఎంత సింపుల్ గా ఉన్నప్పటికీ ఆ కలర్స్ వల్ల మంచి బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇందులో సైజ్ ఆప్షన్స్ కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 3XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెజెంట్ నేను తీసుకున్నది అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు యూజువల్ గా ఈ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ కి హ్యాపీగా వెళ్ళిపోండి. బట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది కాబట్టి జస్ట్ ఇన్ కేస్ మీకు ఆఫ్టర్ వాష్ తర్వాత ష్రింక్ అవుతుంది అలాంటి డౌట్ ఏమైనా ఉంటే కొంచెం బిగ్గర్ సైజ్ కి వెళ్ళిపోండి. కాటన్ కాబట్టి కొంచెం ఆఫ్టర్ వాష్ తర్వాత ప్రాబ్లం ఉన్నా కూడా మనకి సెట్ అయిపోతుంది. అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మనకి ఆఫ్టర్ వాష్ తర్వాత కొంచెం మెయింటెనెన్స్ కూడా డెఫినెట్ గా అవసరం ఉంటుంది. లైక్ ఐరన్ చేయడం అలా మెయింటైన్ చేసామంటే మనం ఎవ్రీ టైం ఆఫ్టర్ వాష్ తర్వాత యూస్ చేసినప్పుడు మనకి ఎవ్రీ టైం ఒక న్యూ అవుట్ఫిట్ మనం ట్రై చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది అవుట్ఫిట్ లుక్ అంతా కూడా. ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 530 రూపీస్ కి వచ్చేస్తుంది. మనకి దీని మీద కూడా బాటమ్ ప్లాజోనే వస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం వేరే అవుట్ఫిట్స్ మీదకి అలా కూడా స్టైల్ చేయొచ్చు. అది కూడా ఒక అడ్వాంటేజ్. అండ్ మన థర్డ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. మనం ఇప్పటిదాకా ఫస్ట్ సెకండ్ అవుట్ఫిట్స్ అయితే కొంచెం బ్రైట్ షేడ్స్లో అలా చూసాం కదా, సో కొంచెం లైట్ షేడ్లో పేస్టల్ షేడ్లో తీసుకొచ్చాను అనమాట. ఇదైతే ఈ సమ్మర్స్లో బాగుంటుంది, కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది అనమాట. బాగుంది కలర్ అయితే. సో లైట్ బ్లూ కలర్ షేడ్లో ఇలా వచ్చేసింది. మనకి బేసిక్గా నెక్ అయితే ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసారు, బట్ చిన్న కట్ అయితే ఇచ్చేసి దానికి థ్రెడ్ అయితే ఇచ్చేసారు. నేను వేసుకున్న తర్వాత మీకు లుక్ అర్థమవుతుంది నెక్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఇంకా రిమైనింగ్ అంతా కూడా దీని మీద అంతా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇలా ఇచ్చేసారు. కలర్స్ చూడండి ఎంత బాగుంది, మంచి షేడ్ మీద అన్నీ కూడా కొంచెం లోటస్ పింక్ షేడ్లో ఉన్నాయి అండ్ కొన్ని పర్పుల్ షేడ్లో ఉన్నాయి గ్రీన్ కలర్తో ఇలా ఇచ్చేసారు. చాలా బాగున్నాయి. మొత్తం ఫ్లవర్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది టాప్ అంతా కూడా. ఎంత ఫ్లోయిగా ఉందంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి ఇది కూడా విసిత్ బ్రాండ్లోనే తీసుకున్నాను. సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాను. స్లీవ్స్ వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్గా 3/4 స్లీవ్స్ వచ్చేస్తాయి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ వచ్చేసింది. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇలాంటి అవుట్ఫిట్ అయితే డెఫినెట్గా కాదు. ఇది కొంచెం యూనిక్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. మనం వేసుకున్న తర్వాత కూడా చాలా ఫ్లోయిగా అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో ఈ అవుట్ఫిట్ కూడా సైడ్లో అయితే మనకి స్లిట్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంటుంది అవుట్ఫిట్ మనం వేసుకున్న తర్వాత. అండ్ ఈ అవుట్ఫిట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి కింద స్ట్రైట్గా రాదనమాట. సో ఇలా వచ్చేస్తుంది, కర్వీగా ఇలా వచ్చేస్తుంది. సో దానివల్ల కూడా కొంచెం యూనిక్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది మనకి. ట్రావెల్ టైంలో అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్. అండ్ దీని మీదకి బాటమ్ మనకి సేమ్ కలర్లోనే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి బాటమ్ అనమాట, దాని మీదకి ఇచ్చింది. ఇది కూడా ప్లాజో ప్యాంటే, కాకపోతే ప్లెయిన్గా ఇచ్చేసారు. మనకి టాప్లో అంతా ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు కదా, దాని మీదకి బాటమ్ అయితే ఇలా ఇచ్చేసారు. నాకు బాగా నచ్చింది ఈ అవుట్ఫిట్ అయితే. చాలా యూనిక్గా అనిపిస్తుంది. రొటీన్ కలెక్షన్స్ లాగా, రొటీన్ అవుట్ఫిట్ స్టైల్ లాగా కూడా కాకుండా స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. షేప్ అదంతా కూడా అండ్ యూనిక్ లుక్ అయితే క్రియేట్ చేసింది. ఈ అవుట్ఫిట్ కూడా పేర్ చేశాక నాకు చాలా నచ్చేసింది. ఒక యూనిక్ లుక్ అయితే ఉంటుంది బికాజ్ మనకి మొత్తం కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ లో వచ్చేసింది. దట్టు మంచి కలర్స్ లో ఉన్నాయి అన్ని కూడా. అసలు ఈ అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ మనకి టాప్ కానీ బాటమ్ కానీ ఎంత ఫ్లోయిగా ఉందంటే అంత ఫ్లోయిగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా కంఫీగా అనిపిస్తుంది. ఇలాంటి అవుట్ఫిట్స్ మనం రెగ్యులర్ గా యూస్ చేసే అవుట్ఫిట్స్ లాగా డెఫినెట్ గా అనిపించవు, కొంచెం యూనిక్ గానే అనిపిస్తుంది. ఫిట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు యూజువల్ గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ కి హ్యాపీగా వెళ్ళిపోండి. నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కి వెళ్ళిపోయారంటే పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఫిట్టింగ్ అంతా కూడా. ఇందులో కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి అవుట్ఫిట్స్ ఏంటంటే మనం వేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటాయి, బట్ చూడడానికి చాలా డీసెంట్ లుక్ అయితే క్రియేట్ చేస్తాయి అండ్ ఒక యూనిక్ స్టైల్లో కూడా అనిపిస్తాయి. దీన్ని మనం కొంచెం మినిమల్ యాక్సెసరీస్ తో మంచిగా స్టైల్ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ అవుట్ఫిట్ లో హైలైట్ అవుతున్నది ఏంటంటే ఆ బేస్ కలర్ మీద వచ్చిన ఆ కలర్స్ కాంబినేషన్ అంతా బాగుంది. దానివల్ల ఒక మంచి బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. లైక్ అంతా ఫ్లోయిగా ఫ్లవర్స్ టైప్ లో అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది లుక్ అయితే. గైస్ మీకు ఇవాల్టి కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్ గా కామెంట్స్ లో అయితే నాతో
షేర్ చేసుకోండి, అసలు మర్చిపోకండి. అండ్ మన లాస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ లైట్ గ్రీన్ కలర్లో ఉన్న ఈ అవుట్ఫిట్ అనమాట. ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటుంది. సో టాప్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇది మనకి బేసిక్ సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది. అండ్ దాని మీద యోక్ పార్ట్లో సెంటర్లో ఇలా చిన్నగా క్లాత్ అయితే యాడ్ చేస్తారు. మనకి ఇక్కడ ప్రింటింగ్ అంతా ఉంది కదా బేసిక్గా, అలాంటి ప్రింటింగ్లోనే ఇలా సపరేట్గా క్లాత్ అయితే యాడ్ చేశారు. ఇంకా టాప్ అంతా మనకి ఇదే ప్రింటింగ్ వచ్చేస్తుంది. లైట్ లెమన్ ఎల్లో కలర్ మీద ఇలా డార్క్ గ్రీన్ కలర్లో ఇలా వచ్చేసింది ప్యాటర్న్ అంతా. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి 3/4 స్లీవ్స్ వస్తాయి. మనకి నెక్ దగ్గర ఏదైతే మనం చూసామో ఇక్కడ క్లాత్ యాడ్ చేశారని చెప్పా కదా, సేమ్ అదే మనకి హ్యాండ్స్కి స్లీవ్స్లో ఎండింగ్ దగ్గర బార్డర్లో తీసేసుకున్నారు. ఆ డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు. సో అలా వచ్చేస్తుంది. ఇది కూడా బ్రాండ్ వచ్చేసి విసుద్ బ్రాండే తీసుకున్నాను. సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది టాప్ అంతా. ఈ అవుట్ఫిట్కి కూడా మనకి సైడ్లో స్లిట్ అయితే వస్తుంది, బట్ లైనింగ్ అయితే రాదు. సో ఇలా ఉంటుంది టాప్ అంతా కూడా. బ్యాక్ సైడ్లో కూడా ఇంకా సేమ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. మీరు నోటీస్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్లో ఈ పెద్ద ప్రింటింగ్ డిజైనే కాకుండా సెల్ఫ్లో కూడా ఒక చిన్న డీటెయిలింగ్ అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సెల్ఫ్ డీటెయిలింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ అయితే చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి బాటమ్. నాకు బాగా నచ్చేసింది ఈ బాటమ్ అయితే. ఈ అవుట్ఫిట్ మీదకి బాటమ్ పేర్ చేసామంటే చాలా బాగుంటుంది లుక్ అయితే. సో ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో బాటమ్ అయితే ఇచ్చేసారు. సో ఇలా ఇది కూడా మనకి ప్లాజో టైప్లోనే వచ్చేస్తుంది. సో చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఈ బాటంలో కూడా మనకి సైడ్లో పాకెట్ అయితే ఇవ్వలేదు, జస్ట్ ఒక నార్మల్ బాటమ్ అనమాట. బాగుంటుంది ఈ అవుట్ఫిట్ కూడా మనం పేర్ చేశాకైతే. సో ఇది వచ్చేసి మన లాస్ట్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ స్టైల్ చేశాకైతే లుక్ ఇలా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ కూడా మనకి యాజ్ యూజువల్గా కంఫీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. బికాజ్ ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుంది కాబట్టి సూపర్ కంఫీ ఉంటుంది. దాని వైజ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. బట్ కలర్ కాంబినేషన్ మాత్రం మనం కొంచెం రొటీన్గా చూస్తున్న కలర్ కాంబినేషన్ లాగానే అనిపిస్తుంది. ఇందులో కూడా మనకి సైజ్ ఆప్షన్స్ అయితే స్మాల్ సైజ్ నుంచి అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ నేను తీసుకున్నది అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇది మీరు యూజువల్గా తీసుకునే సైజ్కి అయితే 1 సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ సైజ్ రావడం కూడా కొంచెం చిన్న సైజ్లో వచ్చింది కాబట్టి మీరు కొంచెం నార్మల్గా యూజువల్గా తీసుకునే సైజ్ కంటే కూడా 1 సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్ళారనుకోండి, మీకు ఫిట్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ అవుట్ఫిట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనం లైమ్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్లో చూస్తున్నాం కదా, ఇంకొక అవుట్ఫిట్ అయితే కొంచెం ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఆ అవుట్ఫిట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం మనకి రొటీన్ కలర్ లా ఉంటుంది, బట్ ఆ కలర్ కాంబినేషన్ అయితే కొంచెం యూనిక్ స్టైల్లో అనిపిస్తుంది. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్గా వీడియోస్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.